ఈ వెయిట్ లాస్లోనే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉండేలాగా కూడా చేస్తుంది. సోంపు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, మెంతులు ఒక స్పూను ముందు రోజు రాత్రి ఇట్లా నానబెట్టుకొని మరగపెట్టుకొని తాగాలి. అండ్ నేను డ్రై ఫ్రూట్స్ కూడా ముందు రోజు నైటే సోక్ చేసుకొని పెట్టాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇలా పచ్చిశనగపప్పు, పెసరపప్పు, బియ్యం దోశ కోసం నానబెట్టాను. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక నేనైతే ఈ పప్పులో కొంచెం 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులో అల్లం చట్నీ చేస్తున్నాను, అందుకని కొంచెం బెల్లం, ఉప్పు, వేయించిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ కొంచెం నానబెట్టిన చింతపండు ఇవన్నీ మిక్సీ వేస్తే సరిపోతుంది. ఈ అల్లం చట్నీ మంచి టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ బెల్లం కూడా వాడాం కాబట్టి ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. ఒక చేతితో వీడియో తీయడం చాలా కష్టం స్టాండ్ ఉపయోగించకుండా. సో ఐఎమ్ సారీ అబౌట్ దాట్. సో ఇది అయిపోయాక దీన్ని మిక్సీ పట్టుకున్నాక ఇలా కొంచెం ఆనియన్స్ తరిగి ఇట్లా దోశ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నూనె లేదంటే గీ కూడా వాడుకోవచ్చు మనం. ఇక్కడ మార్నింగ్ ఈరోజు ఏమీ నేను టీ తాగలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ అడిగారని వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కోల్డ్ కాఫీ తీసుకుంటున్నాను. కోల్డ్ కాఫీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మధ్యాహ్నం అయితే తోటకూరలోకి ఇలాగ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, టమోటా వేసి బాగా మగ్గపెట్టి ఇలా ఉల్లిపాయలు కోసుకొని తిరగమాత పెట్టుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చాలా హెల్దీ కూడా. అండ్ వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వారంలో 4-5 రోజులు కంపల్సరీ ఆకుకూర అయితే ఉంచుకుంటున్నాను. సో ఒకరోజు తోటకూర, నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి పాలకూర ఎక్కువగా ఇంక్లూడ్ చేయట్లేదు. తోటకూర, చుక్కకూర ఎక్కువగా వాడుతూ ఉన్నాను. ఒక 100 గ్రామ్స్ రైస్, ఒక 100 గ్రామ్స్ కర్రీ అండ్ కొంచెం సాలెడ్. సో ఈవినింగ్ డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను. ఈ లడ్డుల్లో ఉందంతా గుడ్ ఫ్యాటే కాబట్టి వెయిట్ లాస్కి, స్కిన్ ఇంప్రూవ్మెంట్కి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి బాగా ఉపయోగపడుతుంది. వీడియో చూడకపోతే షార్ట్స్లో ఉంది చూడండి. ఇంకా ఎవరైనా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.